రేపే ఆదివారం. భరించలేని కష్టాల్లో, ఆర్థిక సమస్యలు ఉన్నవారు కేవలం 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. ఇక మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీ జాతక దోషాల వల్ల కావచ్చు, మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాల కావచ్చు, లేదా మీ గ్రహాల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోవడం కావచ్చు, మీ యొక్క ఆర్థిక సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. మరి ఆర్థిక సమస్యలతో ఉన్నవారు జీవితంలో ఆనందంగా ఉంటారా అంటే ఆనందంగా ఉండలేరు. వారి జీవితంలో ఎప్పటికీ కూడా అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరలేవు. గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారి గ్రహ దోషాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి లవంగాలు అనేవి ఆర్థికంగా మనల్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటికి తేవడానికి లవంగాలు ఉపయోగపడతాయి. అందులోనూ మార్గశిర మాసంలో వచ్చేటి మొట్టమొదటి ఆదివారం. ఆదివారం అంటే సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరం. ఆదివారం రోజు మనం సూర్య భగవానుణ్ణి పూజించినా, ఆదిత్య హృదయాన్ని పఠించినా సరే మన యొక్క సమస్యలు తీరిపోతాయి. ఆదివారం సూర్య భగవానుణ్ణి పూజిస్తే ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అంతేకాదు ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యం అర్పిస్తే గనక ఎక్కువగా కోపం ఉండేవారు కోపాన్ని తగ్గించుకుంటారు. అంతేకాదు జాతక దోషాలు, గ్రహ దోషాలు, గ్రహాలు అనుకూలంగా లేని స్థితిగతులు బాలేని వారు కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే గనక అలాంటి వారి జాతకం కుదుట పడుతుంది. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. అంతేకాదు ఆద్యం సమర్పిస్తే ఉద్యోగం రాని వారికి, వ్యాపారాల్లో నష్టాలు చూస్తున్న వారికి కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో కుదుట పడతారు. ధనాకర్షణ జరుగుతుంది. ఆరోగ్యంగా, ధైర్యంగా, అందంగా, ఐశ్వర్యంతో ఉంటారు. సూర్య భగవానుణ్ణి పూజించిన ప్రతి ఒక్కరూ కూడా అందంగా, ధైర్యవంతంగా ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. సూర్య భగవానుని వలె బ్రహ్మ తేజస్సు కళ ఉట్టి పడుతుంది అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సూర్య భగవానులాగా మంచి తేజస్సుతో, గంభీరంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి రేపు ఆదివారం సూర్యునికి ఆద్యం సమర్పించటం, అలానే ఆదిత్య హృదయాన్ని పఠించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. మీ ఇంట్లో పిల్లలు బాగా చదవట్లేదు, కోపంగా ఉంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు అనుకుంటే గనక అలాంటి పిల్లల చేత ప్రతిరోజు కూడా సూర్యునికి ఆద్యం సమర్పించమని చెప్పాలి. ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకోండి. సూర్యుడిని ప్రొద్దున అంటే ఉదయం 6:30 నుండి 7 గంటల లోపు ఉదయిస్తున్న సమయంలో ఈ పరిహారం చేయాలి. ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని తీసుకొని ఒక ఎర్రని పుష్పం, మందారం పువ్వైనా పర్వాలేదు, ఎర్రనిది ఏదైనా పుష్పమైనా పర్వాలేదు, ఆ పువ్వుని నీటిలో వేసి ఆ నీటిని సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. ఇలా ఆద్యం అంటే తూర్పు వైపు ఉండే తులసి చెట్టు కానీ లేదా ఇతర ఏదైనా మొక్కలైనా పర్వాలేదు, వాటికి పైనుండి నీరుని సమర్పించాలి. ఇలా చేస్తే గనక మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. కేవలం విద్యాపరమైనటువంటివి, వ్యాపారపరమైనటువంటివే కాదు, ప్రతి సమస్యకి కూడా మార్గం కనిపిస్తుంది. అలానే లవంగాలతో మరి ఏం చేయాలి రేపు ఆదివారం అంటే గనక 2 లవంగాలను మీ చేతితో పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా సూర్యునికి ఆద్యం సమర్పించండి. అది ఎలా అంటే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని వేసి అందులో ఎర్రని పుష్పాన్ని వేసి 2 లవంగాలను మీ కుడి చేయిలో పట్టుకొని సూర్యునికి ఆద్యం సమర్పించాలి. అయితే ఇందులో లవంగాలకి మాత్రం తప్పనిసరి పువ్వు అనేది ఉండాలి. పువ్వు ఉండే లవంగాలను చేతిలో పట్టుకొని ఆద్యం సమర్పించాలి. లవంగాలు పువ్వుతో ఉన్నప్పుడే పరిహారానికి ఉపయోగించాలి. ఏ పరిహారానికి అయినా సరే పువ్వున్న లవంగాలను ఉపయోగించటం వల్ల ఆ పరిహారానికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. అందుకే లవంగాలకి ఎప్పుడైనా పువ్వుండే వాటినే పరిహారాల్లో ఉపయోగించాలి. ఇలా 2 పువ్వున్న లవంగాలను మీ చేతిలో పట్టుకొని ఆద్యం సమర్పించాక, ఆద్యం సమర్పించడం పూర్తిగా పూర్తయిన తర్వాత ఆదిత్య హృదయ నామ స్తోత్రాన్ని చదవటం కానీ, సూర్య భగవానుని తలుచుకోవటం కానీ, ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరించటం కానీ చేయాలి ఆదివారం రోజు. అలానే మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలి అంటే
ఆదివారం రోజు 2 లవంగాలను తీసుకోండి. అలానే కొంచెం కర్పూరాన్ని తీసుకోండి. ఒక ఇత్తడి గిన్నెను తీసుకోండి. ఆ ఇత్తడి గిన్నె అయినా ప్లేట్ అయినా పర్వాలేదు. అందులో లవంగాలు ప్లస్ కర్పూరం 2 వేసి వెలిగించండి. ఇది కూడా రాత్రి సమయంలో మీ వంటగదిలో ఇలా చేయండి. ప్రతిరోజు ఈ పరిహారం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఈ పరిహారాన్ని వంటగదిలో లవంగాలను కర్పూరంతో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేయటం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు చాలామంది ఇంట్లో పదే పదే గొడవలు, డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినక వారు కూడా ఇబ్బంది పడటం, పిల్లలు బాగా చదవక ఇబ్బంది పడటం, ఇంట్లో చెడు శక్తి వల్ల మనశ్శాంతి కరువైపోవటం, చెడు ఆలోచనలు, దుష్ట ప్రభావాల వల్ల చెడు కలలు, పీడకలలు రావటం వంటివి ఉంటే కూడా ప్రతిరోజు పడుకునే ముందు ఈ పరిహారం చేయండి. అలానే వంటగదిలోని ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ మనకు వంటగదిలోనే వంట సామాన్లు ఉంటాయి. ఎక్కువగా వంటగదిలోనే మనం స్పెండ్ చేస్తూ ఉంటాము. అందుకే ఎక్కువ వంటగదిలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. వంటగదిలో నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటేనే భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు రావు. అన్యోన్యత పెరుగుతుంది. ఇక లేదంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, వంటగదిలో నెగెటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఇక ఎప్పుడు గొడవలు, చికాకులు, లక్ష్మీ కటాక్షం కరువైపోతుంది. ధనానికి లోటు ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. అందుకే లవంగాలతో ఈ పరిహారాన్ని రేపు చేయండి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలానే సూర్య భగవానునికి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు అంటే చాలా ఇష్టం. ఆరెంజ్ రంగు అన్నా చాలా ఇష్టం. కాబట్టి రేపు ఆదివారం వీలైనంత మట్టుకి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక తెలుసుకున్నారు కదా లవంగాలతో ఏ పరిహారం చేయాలి అని. అలా ఆద్యం సమర్పించాక లవంగాలను తీసుకొని మీ పర్స్లో కానీ లేదా మీ బ్యాగ్లో, స్కూల్కి వెళ్ళే పిల్లలైతే బ్యాగ్లో కానీ, ఆఫీస్కి వెళ్ళే వారైతే హ్యాండ్ బ్యాగ్స్లో లేదా మీ యొక్క వ్యాపార స్థలంలో ఉండే డబ్బు లాకర్ ఉంటుంది కదా అక్కడైనా ఈ 2 పువ్వుతో ఉన్న లవంగాలను ఆద్యం సమర్పించాక తీసుకొని వెళ్ళి పెట్టండి. అంతేకాదు మీరు ఒకవేళ ఆద్యం సమర్పించాక పరిహారానికి ఉపయోగిస్తే లవంగాలు, అప్పుడు లవంగాలకి ఉన్న పువ్వు ఓడిపోయింది అనుకోండి, అదంత పెద్ద సమస్యను తెచ్చిపెట్టదు. మీరు ఏ స్థాయిలో అయితే స సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతున్నారో ఆ ఫలితం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పరిహారం చేసే సమయంలో మాత్రమే పువ్వు ఉండాలి. ఇక పరిహారం చేశాక పువ్వు ఉన్నా, ఓడినా అంత పెద్ద నష్టమైతే ఏమీ ఉండదు. ఇక మంచి ఫలితమే ఉంటుంది. అలా మీరు ప్రతి ఆదివారం కానీ లేదా మీకు ఏదైనా ఒక వారం టైం ఉంది అనుకున్నప్పుడు ఇలానే చేయండి. మరి ఇంతకుముందు చేసిన లవంగాలను ఏం చేయాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఆ లవంగాలను మీరు మళ్ళీ చేసే సమయానికల్లా లవంగాలను పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా ఒక చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో కానీ పెట్టండి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.